సగ్గుబియ్యం క్యారెట్ హల్వా చేశాను. టేస్ట్ చూద్దాము. చూడండి, స్పంజ్ లాగా వచ్చింది హల్వా. నోట్లో వేయగానే ఎంత ఇట్లా ఉందంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే. ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. అవి పొడివి మిక్సీ పట్టాను. అది పైన కొంచెం లావుగా వచ్చిందని కొంచెం జాలి పట్టేసుకోవాలి. పట్టుకున్న తర్వాత మిగతా దాన్ని ఆ సన్నం దాన్ని దాంట్లో కొంచెం వాటర్ కలుపుకోవాలి. ఒక కప్పు వాటర్ పోసేసుకొని బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. అది అలా కలిపి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఒక పెనం పెట్టేసుకొని ఒకటి మూకుడు లాంటిది పెట్టుకొని ఒక కప్పు సగ్గుబియ్యం పోసాను కానీ 1.5 కప్పు షుగర్ వేసుకోవాలి. షుగర్ మునిగేంతనే వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని లేత పాకం రావాలి. లేత పాకం వచ్చిన తర్వాత అప్పుడు మనము ఆ సగ్గుబియ్యంది కలిపి పెట్టుకున్నాం కదా, అది బాగా కలిపేసుకోవాలి. మొత్తం మంచిగా కలపాలండి. అది మొత్తం కలవాలి అంతా, షుగరును సగ్గుబియ్యం పిండి అదంతా కలవాలి. తర్వాత కొంచెం నెయ్యి వేసుకుందాం. ఒక 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను నేను. ఇంకా ఎక్కువ వేస్తే బాగుండదు, సరిపోతుంది 2 స్పూన్లు. నెయ్యి వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి. నెయ్యి వేసినాక కలిపి అప్పుడు క్యారెట్ తురిమి పెట్టుకున్నాను నేను ఫస్టే. ఒక 4 క్యారెట్లు మీడియం సైజ్వి. ఇప్పుడు క్యారెట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనము కలుపుతుంటే కొంచెం హార్డ్ అనిపిస్తుంటుంది, అప్పుడు అది అయిందన్నమాట, హల్వా రెడీ అయిపోయినట్టు. చూడండి, ఇప్పుడు కలుపుతుంటే కొంచెం హార్డ్ అనిపిస్తుంది చూడండి. అది డ్రై ఫ్రూట్స్ అన్నీ ముందే నెయ్యిలో వేయించుకున్న ఒక రౌండ్ బౌల్లో వేసుకున్నాను అనమాట. అప్పుడు దాన్ని అంతా అట్లా వేసేసుకొని కొంచెం చల్లారాక ఇంకో దాంట్లో చూడండి ఒక ప్లేట్లో వేస్తున్నాను నేను. ఇట్లా వేసుకొని ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చిందండి హల్వా. అసలు చూడగానే కళ్ళకి ఎంత బాగుంది చూడండి. ఇప్పుడే తినాలనిపించే ఎంత బాగుంది చూడండి.